సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రూపొందించడం, ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఈ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇచ్చిన మాట ప్రకారం రాజావారు రాణిగారు డైరెక్టర్ రవికిరణ్ కోలా చెప్పిన కథకు ఓకే చెప్పి ఆ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నారు. ఈ వేసవి నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. గత ఏడాది లేకైన రౌడీ జనార్దన టైటిల్ ను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు అఫీషియల్ గా చేశారు. కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే క్యాప్షన్ తో గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనా పెంచేసింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మంచి వైలెన్స్ కూడిన యాక్షన్ డ్రామాగా దీని గురించి లీకులు ఉన్నాయి, కానీ అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ బయటకు రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక రౌడీ జనార్దన సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. వీటితో పాటు శ్యామ్ సింగరాయ ఫేమ్ రాహుల్ సాంకృత్యంతో ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ రెండు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ పేరు జనార్దనే. తిరిగి దాన్నే మళ్లీ వాడుకోబోతున్నారు. అయితే తండ్రి పేరు ఇదే కాబట్టి సెంటిమెంట్ గా భావించి ఉండొచ్చు. వరుస ఫ్లాపులు చవిచూస్తున్న రౌడీ హీరోకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. మార్కెట్ బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా కంటెంట్ డిమాండ్ చేస్తే తన మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనకాడటం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఒకదానికొకటి సంబంధం లేని జానర్లే. మూడింటి మీద పెడుతున్న బడ్జెట్ 300 కోట్లకు పైమాటేనని ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమాలతో విజయ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.